అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఆషాఢ మాసం వచ్చిందంటేనే తెలంగాణలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. మన తెలంగాణ ఫెస్టివల్గా గుర్తింపు పొందిన బోనాల పండుగ ఆషాఢ మాసంలోనే జరగడం గొప్ప విశేషం. సో అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన బోనాల పండుగ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు బోనం అంటే ఏమిటి, బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు, సో మన అంతర్జాతీయంగా కూడా తెలంగాణ బోనాలు ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ తెలంగాణ బోనాలకు మనము కొన్ని విషయాలు అయితే తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియో మీద కామెంట్ పెట్టండి. అలాగే బోనాల గురించి మీకు తెలిసిన విషయాలు, మాకు తెలియని విషయాలు సో ప్రజలకు తెలియజేయడానికి మీరైతే కామెంట్ బాక్స్లో బోనాల గురించి మెసేజ్ పెట్టండి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, అమ్మవారి భక్తికి ప్రతీకగా నిలిచి మహా పండుగ ఏదైనా ఉందంటే అది బోనాలు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం రాగానే తెలంగాణ అంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. అసలు బోనాల పండుగ అంటే ఏమిటి, ఈ పండుగ ఎలా ప్రారంభమైంది, ఎందుకు ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు, బోనం అంటే ఏమిటి, పోతురాజు ఎవరు, రంగం అంటే ఏమిటి, ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా బోనం అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చిందని సాధారణంగా భావిస్తారు. అంటే అమ్మవారికి ప్రేమతో సమర్పించే నైవేద్యం. భక్తులు కొత్త మట్టి లేదా లోహ పాత్రలో అన్నం, బెల్లం, పాలు లేదా పెరుగు వంటి నైవేద్యాన్ని తయారు చేసి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని బోనం అని పిలుస్తారు. అసలు బోనాల చరిత్ర ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. బోనాల ఆవిర్భావం గురించి అనేక కథనాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన ఒక కథనం ప్రకారం గతంలో ఒక తీవ్రమైన అంటువ్యాధి వ్యాపించిన సమయంలో ప్రజలు అమ్మవారిని ప్రార్థించి గ్రామాన్ని రక్షిస్తే ప్రతి సంవత్సరం ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తామని మొక్కుకున్నారని చెబుతారు. ఆ మొక్కు నెరవేరిందనే విశ్వాసంతో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుందని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ బోనాల పండుగను ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. వర్షాకాలం ప్రారంభమయ్యే ఆషాఢ మాసం ప్రకృతిలో మార్పుల కాలం. ఈ సమయంలో గ్రామ దేవతలకు శక్తి స్వరూపిణి అమ్మవారిని ఆరాధించే సాంప్రదాయం తెలంగాణలో ఎంతో పురాతనమైనది. అమ్మవారు గ్రామాన్ని, ప్రజలను, పంటలను, కుటుంబాలను కాపాడాలని భక్తులు ప్రార్థిస్తారు. అలాగే బోనం ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేస్తారు. కొత్త పాత్రలో అన్నం వండి బెల్లం, పాలు లేదా పెరుగుతో నైవేద్యం సిద్ధం చేస్తారు. పాత్రకు పసుపు, కుంకుమతో అలంకరించి వేపాకులు ఉంచి పైభాగంలో దీపం వెలిగిస్తారు. కొత్త వస్త్రాలు ధరించిన మహిళలు బోనాన్ని తలపై పెట్టుకొని భక్తి గీతాలు పాడుతూ ఆలయానికి వెళుతూ ఉంటారు. ఈ బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పోతురాజు. పోతురాజు ఎందుకు, ఎవరు, ఏమిటి అని మనం ఇప్పుడు చూద్దాము. బోనాల ఊరేగింపులో అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తి పోతురాజు. తెలంగాణ జానపద సాంప్రదాయంలో పోతురాజును గ్రామదేవతకు రక్షకుడిగా భావిస్తారు. ఊరేగింపులో ముందుండి నృత్యం చేస్తూ ఉత్సాహాన్ని నింపే పాత్ర పోషిస్తారు. బోనాల పండుగ చివరి ఘట్టంలో రంగం చేస్తారు. రంగం అంటే ఏమిటో ఇప్పుడు మనము చూద్దాం. కొన్ని ప్రాంతాల్లో బోనాల సందర్భంగా రంగం అనే సాంప్రదాయం నిర్వహిస్తారు. స్థానిక విశ్వాసాల ప్రకారం అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు సందేశం అందించే ఆచారంగా దీనిని భావిస్తారు. ఈ ఆచారం నిర్వహించే విధానం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.